నువ్వు నీ ఎదవశకలు ఫస్ట్ నాడు నువ్వు ఇంట్లోకి రా. వీడెవ్వరం ఏందో ఇడ ఏమో సబ్స్క్రైబర్ వచ్చిండు అర్థం చేసుకో. అయితే నీదంతా కుదరదు. ఇంకోది ఉంటుంది చూడు. ఫస్ట్ రా నువ్వు ఇంట్లోకి. ఏంది నువ్వు మాట్లాడుతున్నా చంప పగిలిద్ది. ఏంద్రా కలిసేది నువ్వు నీ ముఖము మళ్ళీ నీ సబ్స్క్రైబర్ ఒకటి మళ్ళీ వాడి మొఖం ఫస్ట్ నాడు ఇంట్లోకి వాడి మొఖం చూసిన ఎలుకలు పట్టే మొఖం లెక్క. వాడి మొఖం చూసిన ఎలుకలు పట్టే మొఖం లెక్క. ఏంద్రా కాదు ఎవరైనా నా వీడియోలు చూసాను సబ్స్క్రైబర్ అంట. నువ్వు ఏదో చేసినట్టే ఉంది. ఈయనతో ఏం ప్లాన్ చేస్తున్నావు? వాడి మొఖానికి సబ్స్క్రైబర్ నువ్వు చేసే వాడిగా వాడి ముఖం వాడు అవుతారు. చూపేంట్రా నేను చూడలేదు. ఎవరు వచ్చినారు? ఇయ్యాలి వాడిని. అసలు వాడు మనల్ని ఎన్నిసార్లు ఇచ్చేసిండు. వాడిని ప్రాంక్ పక్క చేయాలి. ఏడున్నారు వాళ్ళు? బయట అక్కడే ఉన్నారు. ఏ పండు అది చూపిద్దుదా? ఈరోజు వాడి పని అయిపోవాలి. ఏమ్రా భరత్ ఏం చేస్తున్నావు? ఏంట్రా? హలో నేను అడుగుతున్నా కదా ఒక సైడ్ నుంచి క్వశ్చన్ ఆన్సర్ చేయాలి లేకపోతే రెస్పాండ్ అవ్వాలని ఏమైనా ఉందా? చెంప పగిలిద్ది. నాటకాలు చేసినావు నువ్వు నీ వేషాలు నీ పాల్తు శకలు. నీ గురించి మాకు తెలియదు అనుకున్నావా? ఏమైంది? ఇంట్లోకి పోనేది ఆడేదో రీల్స్ చూసుకుంటుండు. నువ్వు నీ ఎదవశకలు ఫస్ట్ నాడు నువ్వు ఇంట్లోకి రా. వీడెవ్వరం ఏందో ఇడ. ఏమో సబ్స్క్రైబర్ వచ్చిండు అర్థం చేసుకో. అయితే నీదంతా కుదరదు. ఇంకోది ఉంటుంది చూడు. ఎక్స్ట్రా చేయకు చెప్తున్నా. ఏమైందక్క? ఏమైందిరా? నువ్వు నీ బతుకున్నాడు. ఇంట్లోకి పోదాంపా. ఫస్ట్ రా నువ్వు ఇంట్లోకి. ఏంది నువ్వు మాట్లాడుతున్నా చంప పగిలిద్ది. ఏంద్రా కలిసేది నువ్వు నీ ముఖము మళ్ళీ నీ సబ్స్క్రైబర్ ఒకటి మళ్ళీ వాడి మొఖం ఫస్ట్ నాడు ఇంట్లోకి వాడి మొఖం చూసిన ఎలుకలు పట్టే మొఖం లెక్క. వాడి మొఖం చూసిన ఎలుకలు పట్టే మొఖం లెక్క. ఎలుకలు కాదే వాడు ఏమనుకుంటున్నావు? పిచ్చి పట్టిందా? వచ్చి నా సంగతి తెలుసా? నువ్వు నాడు రా ఇంట్లో ఫస్ట్. ఒక నిమిషం అక్క. ఏంది ఆయన ఏమనుకుంటే మాకేందా? నీ గురించి అందరికి తెలుసు. కొత్తగా అనుకోవడమే ఉంది. ఒక్క నిమిషం నాడు ఫస్ట్ ఏంద్ర అర్థం చేసుకునేది? మేమేం అర్థం చేసుకోవాలా? ఫస్ట్ నాడు నువ్వు రా. ఫస్ట్ నాడు నువ్వు రా. కమెడియన్ రా. లేదు ఇప్పుడే వీళ్ళంతే కానీ మేమంటే లెక్కలేదా? ఇంట్లోకి రమ్మంటే నాటకాలు చేస్తున్నావు. 2 minutes 1 minute కూడా ఇవ్వం మీకు. అసలు నాకేం అర్థం కావట్లేదు. కావాలని చేస్తున్నా ఏంది? ఏం చేస్తున్నావు? వాడు ఏం చేస్తలేడు. అరే నువ్వు ఫస్ట్ ఆ వీడియో ఫస్ట్ రీల్స్ చూస్తున్నా చెప్తున్నా. భరత్ చంపే పడేస్తా. ఏమనుకుంటున్నావు? ఇంట్లోకి పోదాం పదా. ఏమైందక్క? ఒక బ్రో వచ్చిండు కలవడానికి. ఏంటి నీ సకదనానికి ఇంకో బ్రో చెప్పినా? సరే బ్రో మనం తర్వాతకైనా మాట్లాడదాం. తర్వాత మాట్లాడేది ఇంట్లో పోదాం పా అన్న. తర్వాత మాట్లాడేది దూరం నుంచి అయితే ఏందిరా? అసలు ఎవరండి మీరు? ఎందుకు వచ్చారు వాడి కోసం అని? మీకేం పరిపాట లేదా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మీకేం పని పాట లేదా? పని పాట ఉంటే ఇడికి ఎందుకు వస్తారు? ఆ ఫాల్తు గాడి కోసం అని చెప్పి. ఏమైందక్క? ఏంద్రా? కాదు ఎవరైనా నా వీడియో చూసాను సబ్స్క్రైబర్ అంట. నువ్వు ఏదో చేసినట్టే ఉంది. ఈయనతో ఏం ప్లాన్ చేస్తున్నావు? వాడి మొఖానికి సబ్స్క్రైబర్ వాడిగా వాడి ముఖం వాడు అవుతారు. చూపేంట్రా చూసినా ఎట్టున్నావు తెలుసా? ఎలకలు ఎక్కున్నావు. చెప్తున్నా రేపటి ఉండదు. చెప్తున్నా ఏంది మామూలుగా? నీకు మామూలుగా ఉండదు. వాడి ఫేస్ చూస్తే పిల్లే వాడికి బిచ్చం వేసేటట్టు ఉంది. వాడి ఫేస్ చూస్తే పిల్లే వాడికి బిచ్చం వేసేటట్టు ఉంది. వాడి ఫేస్ కూడా బిచ్చం వేయడే
వాడు అందుకే పిల్లే వేస్తుంది వాడికి. ఎవరండి మీరు అసలు ఎందుకు వచ్చారు చెప్పండి వాడి కోసం అని? ఏం ప్లాన్ చేస్తారు ఇద్దరు కలిసి? గంజాయి ముక్కలు వేద్దామని మీ ఇంట్లో చేస్తావు నువ్వు. ఎందుకు అసలు ఇస్తున్నా? అరే అక్క ఒక్కడి చెప్పారు ప్లీజ్ అక్క. పక్కకు వచ్చేది పక్కింటికి పోయేది లేదు కానీ నడు మాకు. నువ్వు నీ బిలిబిత్తిరి శకలకి నీకు ఇంకా సబ్స్క్రైబర్ ఆయన నిన్ను కలవడానికి వచ్చిండు. సోదు డిస్కషన్ ఏదో పెట్టేసుకొని సబ్స్క్రైబర్ అంట. సబ్స్క్రైబర్ డ్రామా పెట్టక ఆయన నీకు అసలు సబ్స్క్రైబర్సే లేరు. ఎక్స్ట్రా వద్దు. నువ్వు ఏం చెప్పినావు ముందు, ఏం ప్లాన్ చేయించినావు నాకేం తెలుసు. నీ శకలు తెలుసు అన్ని. నాకు తెలిసి ప్రీ ప్లాన్ అట్టుంది. పిచ్చి పట్టిందా? పిచ్చి ఎంత తీసుకున్నారండి డబ్బులు ఆయన దగ్గర? ఎందుకు మరి ఎందుకు ఇట్లా యాక్టింగ్ చేస్తున్నారు మా ముందుకు వచ్చి? ఫాలోవర్ అని, తొక్క అని, తోలని, సబ్స్క్రైబర్ అని. ఎంత పేమెంట్ ఇచ్చినారా? తప్పేముంది అందరూ అర్థం చేసుకో. అదక్క మీరు ఆయన ఏమనుకుంటారు? నీ గురించి తెలుసు, నువ్వు ఎంత స్క్రిప్టెడో తెలుసు. నువ్వు బతుకు చంపి పడిస్తే ఏమనుకుంటున్నారా? నాటకాలు చేస్తున్నావా? ఓ ఫాల్తు గాని కలవడానికి వచ్చినారా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఏంది మంచోడుగా? నువ్వేమన్నా మంచోడుగా? అక్క ఇప్పుడు మీరు కావాలని నేను టార్గెట్ చేసి నాకు అర్థం చంప పగిలిద్ది. ఎక్స్ట్రా వాళ్ళు గలీజ్ అనుకోండి బ్రో. సారీ వాళ్ళకి మెంటల్ లేచింది. కానీ ఎవరికి రా మెంటల్ లేచింది? ఎవరికి పిల్లనా పిన్నిని? 108 కాల్ చేసి ఎవరికి రాను కాల్ చేసి ఆయన ఏమనుకుంటున్నాక అరే ఆయన మీద మీరు ఆయన ముందర పట్టుకొని ఆయన ముందు కొడతాను బీపీ లేస్తా చెప్పు. ఏమైంది? ఏమనుకుంటున్నావు ఫాల్తుగా? నువ్వు నీ ఎదురేసాలు. నడు ఇంట్లోకి బా, లేట్ అవుతుంది. ఫస్ట్ నడు, మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసొద్దు. కాదు అమ్మాయిలు ఎక్కడైనా బయటకు వచ్చి మాట్లాడతారా? ఏమో మరి అమ్మాయిలా? నువ్వు అమ్మాయివేగా, నువ్వు అమ్మాయివేగా. ఆయన ఏమనుకుంటే మాకు అనవసరం. నువ్వు ఫస్ట్ ఇంట్లో కదా. అరే ఇంట్లో పోయి ఏం చేయాలి? కాదు మీకు నాతో ఏముందక్క? ఏం మాకు పని ఉంది, పోదాం పద. ఇంట్లో పని ఉంది, నడు ఫస్ట్. అరే వస్తా పారక్క మీరు. ఏందిరా నిన్ను ఎవడన్నా నమ్ముతారా? నువ్వు ఏమబద్ధం చెప్పి ఇంకా పని చేయడం చేతలా మందితో మాట్లాడడానికి వచ్చి పగిలిద్ది నీ మూత. ఏమనుకుంటున్నావు? ఎక్కువ తక్కువ మాట్లాడినావు వీళ్ళు అంతేగాని వీళ్ళు అంతేగాని ఏంది అంటే ఏందిరా? ఇప్పుడు కాదు తర్వాతకి పోని విలువనా? ఏమనుకుంటున్నావు? ఓ నీ శకలాన్ని మాకు తెలుసు. ఎక్స్ట్రా చేయకు. మామూలు చూపు చూడు, ఆ చూపు చూడే సైకో చూపు. ఏమంటారు? దొంగ కోలం పట్టేటోడు. ప్లీజ్ అక్క అర్థం చేసుకొని ఇంట్లోకి బారక. నేను అటు పోయి మాట్లాడుకో. ఏంటి నువ్వు నిన్ను ఏడికి పంపిస్తాం అనుకుంటున్నావు? అరే ఎందుకు కొడుతుర్రక్క? ఆయన ఏమో అక్క ప్లీజ్ అర్థం చేసుకోరక్క. నిన్ను అర్థం చేసుకునే నీ మొఖానికి నీ అవతారం ఒకటి అదే తక్కువ ఆడికి బిలిబిత్తులు మొఖం వేసుకొని అక్క మంచిగా ఉండదు చెప్తున్నా. ఏందిరా? కాదు బ్రో, కావాలని నిజంగానే చెప్తున్నాను. వీడియో పెడతారు కదా మీరు. నీదా? నిన్ను వాడిది వాడేం వీడియో తీయట్లే. వాడో బిత్తిరోడు. బిత్తిరోడు ఇట్లా కెమెరా పట్టుకుంటే బిత్తిరోడు వాడు. అంతేనా? బిత్తిరోడు. సరే అక్క ఇప్పుడు ఏమన్నాను, మీరు దీని ఇజ్జత్ ఎంత తీసారు దీన్ని. వీళ్ళని నేను ఆడుకునే బాధ్యత నాది. ఏంది నువ్వు ఆడుకునేది? ఎవరిని ఆడుకుంటావు? ఏం ఆడుకుంటావు? వాడిని దంచే నువ్వు. వాడికి పట్టుకో. 2 రూపాయల రూపాయి ఇస్తే వెళ్ళిపోతారు వాళ్ళే. ఒక 2 రూపాయలు లేదంటే ఏందక్క? ఏందిరా నువ్వు చేసేది? రూపాయలు ఉంటే చెప్పు. నువ్వు నీ ఎదవ చెక్కలు నడు ఇంట్లో ఫస్ట్. బిచ్చం ఎత్తుకుని నలుగురులో ఇజ్జత్ దిగ నడు ఫస్ట్ ఇంట్లోకి. అరే ఏందక్క నాయన
అరే అరే పిచ్చి పచ్చింది అరే ఏమైందిరా వీళ్ళకి ఎక్స్ట్రా పగిలిద్ది మూతి పోతూ ఎందులో జరుగు వదరు కలవడానికి వచ్చిండు వాళ్ళ ముందర నా ఇజ్జత్ తీసుకున్నావు